జూన్ 21న ఏం జరగబోతుంది? ప్రకృతి ప్రేమికులకు, అంతరిక్ష వింతలను ఆసక్తిగా గమనించే వారికి జూన్ 21న ఒక స్పెషల్ డే. సరిగ్గా ఈ రోజున భూమిపై ఒక అరుదైన ఖగోళ వింత చోటు చేసుకుంటుంది. ఈ ఏడాది 21న మనకు అత్యంత పొడవైన పగలుగా, అత్యంత చిన్నదైన రాత్రిగా ఏర్పడనున్నాయి. సైన్స్ భాషలో సమ్మర్ సోషలిస్ట్ అని పిలిచే ఈ రోజులు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 21న ఖగోళ ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న భూమిపై సుదీర్ఘ రోజుగా నిలుస్తుంది. శాస్త్ర సాంకేతిక భాషలోని దీన్ని సమ్మర్ సోషలిస్ట్ అని పిలుస్తారు. ఖగోళ లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ 21న ఆదివారం నాడు మన దేశంలో పగటి సమయం సుమారు 13 గంటల 58 నిమిషాలు ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల ప్రకారం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అది మన అక్షంపై పూర్తిగా నిటారుగా ఉండకుండా 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ వంపు కారణంగానే భూమిపై ఋతుపవనాలు మారడం, పగలు రాత్రి సమయాల్లో మార్పులు రావడం జరుగుతాయి. జూన్ 21న భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు గరిష్టంగా వంగి ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు భూమధ్య రేఖ ఉత్తరాన ఉన్న కర్కట రేఖపై నేరుగా 90 డిగ్రీల కోణంతో పడతాయి. ఫలితంగా ఉత్తర అర్ధగోళంలో ఉన్న భారతదేశం, అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు ఈ రోజున అత్యధిక సమయం సూర్యకాంతిగా ఉంటుంది. పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. ఈ రోజున సూర్యుడు ఆకాశంలో చాలా ఎత్తులో ఉంటాడు. అందువల్ల తూర్పు నుండి పడమర వైపు ప్రయాణించడానికి సూర్యుడికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే భారతదేశంలో పగటి సమయం దాదాపు 14 గంటల వరకు ఉంటే రాత్రి సమయం కేవలం 10 నుండి 11 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఏడాదిలో అత్యంత చిన్న రాత్రి. అయితే దీనికి సరిగ్గా వ్యతిరేకంగా దక్షిణ అర్ధగోళంలో ఈ రోజున అత్యంత దీర్ఘమైన రాత్రి, అత్యంత చిన్న అయిన పగలుగా ఇక్కడ సమయం నుండి చలికాలం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వేళ మాయమయ్యే నీడ. ఈ రోజున మరో అద్భుతమైన వింత కూడా జరగనుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు సరిగ్గా నెత్తిన ఉండటం వల్ల కొన్ని క్షణాల పాటు మన నీడ మనకే కనిపించకుండా మాయమవుతుంది. దీన్నే జీరో షాడో అని కూడా పిలుస్తారు. వైదిక పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కూడా ఈ రోజున ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సూర్యుడు మిథున రాశి నుండి కర్కట రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే కర్కట సంక్రాంతి అని అంటారు. అగ్నితత్వానికి ప్రతీక అయిన సూర్యుడు జలతత్వమైన చంద్రరాశి కర్కటకంలోకి ప్రవేశించడం వల్ల విశ్వంలో ఒక ప్రత్యేకమైన శక్తి సమతుల్యత ఏర్పడుతుంది. ఈ రోజు తర్వాత సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. హిందూ సంప్రదాయంలో దక్షిణాయనాన్ని దేవతల రాత్రి భావిస్తారు. ఈ సమయం ఆధ్యాత్మిక సాధనం, ధ్యానం, వ్రతాలు, నియమాలతో ఎంతో అనుకూలమైనదిగా చెబుతారు.